నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విద్యానగరం ప్రధాన అంశం చూస్తే భోగాపురంలోని ఒక కథనం చూద్దాం. జీవితమే ఓ పరీక్ష తల్లి, అమ్మ నాన్న కూలీలు అయితేనే నువ్వు పుట్టావు, ఇంటి మహాలక్ష్మి అనుకున్నారు. ఒక పూట ఉన్నా లేకున్నా నువ్వే సర్వం కళ్ళగా ఇలవెల్పుగా భావించారు. నీకోసం నిత్యం వారు పడుతున్న కష్టాలు బాధల కన్నా ఓ సబ్జెక్టు పోతే ఏం కాదు, మళ్ళీ రాసుకుంటావు. కానీ నువ్వు వారిని వదిలి వెళ్ళిపోయావు, వారికి ఓ పెద్ద పరీక్ష పెట్టావు. జీవితం అంటేనే ఓ పరీక్ష తల్లి అంటూ ఒక ప్రధాన విషయం మనం చూద్దాం. ఇంటర్మీడియట్ పరీక్ష తప్పిన బాధతో ఓ విద్యార్థిని భోగాపురం మండలంలో ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ పాపారావు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ముంజేరికి చెందిన మొగసాల శ్రావణి విశాఖ జిల్లా తగరపవలస ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుంది. శనివారం ఉదయం వెలువడిన పరీక్ష ఫలితాల్లో కెమిస్ట్రీ తప్పడంతో తీవ్ర అవమానంగా భావించి ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పడక గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని సుందరపేట సామాజిక ఆసుపత్రికి పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతురాలి తల్లిదండ్రులు రాంబాబు, శ్యామల వ్యవసాయ కూలీలు పనులు చేసుకుంటూ కుమార్తెను చదివిస్తూ ఉన్నారు. చేదోడుగా ఉంటుందనుకున్న కూతురు ఊహించిన విధంగా ఆత్మహత్య పాల్పడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము ఖచ్చితంగా తల్లిదండ్రుల తప్పిదం కూడా కొన్ని ఉంటుంది. ఎందుకంటే పక్కింటి వాళ్ళను వాళ్ళ మార్కులో వీళ్ళ మార్కులో చూసుకొని మనం కళలు కంటాం, వాళ్ళ మీద ఒత్తిడి చేస్తాం, కళలు కందాం, కళలు నెరవేర్చుకుందాం. అది ఎవరి కళలు, ఎవరైతే కళలు కంటారో వాళ్ళకి ఏదైతే ఇష్టపూర్వకంగా ఉండాలో వాటి యొక్క కళలను సాకారం చేసుకోవడానికి పక్కవారినో మన పిల్లలను పక్కింటి వారినో పొరుగు వారినో పలానా స్కూల్ వారిని మనం ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాం. మన పిల్లల్ని వాళ్ళు తీవ్ర మనోవేదన చేస్తున్నప్పుడు ఇలాంటి రిజల్ట్సే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా కొన్ని తప్పిదాలు అయితే మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులపై ఉంటుంది. ఇప్పుడు ఈ తీరని లోటు ఎవరు తీసుకొస్తారు, దీనికోసం ఎవరు సమాధానం చెబుతారు? సరే, వాళ్ళైతే ఉన్నత విద్యలో వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఇష్టాలను మనం కొనుక్కోవాలి, లేకపోతే వదిలేయాలి. అంతేగాని పక్కింటి మార్కులు చూసి మన ఇంట్లో మార్కులు చూసి నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి, ఈ స్థాయికి వెళ్ళాలని పూర్తిగా నీ యొక్క ఆశలను నీ యొక్క మనుగడ కోసం, నీ యొక్క అభివృద్ధి కోసం పిల్లలపై ప్రేరేపించిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి రిజల్ట్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మారాల్సింది తల్లిదండ్రులతో పాటు పిల్లల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా చూడవలసిన బాధ్యత కూడా ఉంది. అలాగే ఒక్కసారి విజయనగరం భోగాపురం తరలంలోని యొక్క ప్రధాన అంశాలు చూద్దాం. సర్వేజన దుఃఖం, భూ యజమానులకు కొత్త చిక్కులు, పరిష్కారంలో జాప్యం, అసంతృప్తి. ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూముల రీసర్వే అంతా తప్పే. సర్వే పూర్తయిన గ్రామాల్లో సిబ్బంది కేటాయించి జాయింట్ ల్యాండ్ పార్సల్ మ్యాప్ కొత్త చిక్కులు తెచ్చిపెడుతూ ఉంటుంది. వంశపారంపర్యంగా సంక్రమించిన భూమి దస్త్రాల్లో తగ్గిపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. అన్నదాతలు సంప్రదించకుండా వారికి నచ్చినట్లు హద్దురాలు పాతి వెళ్ళిపోయి సరికొత్త భూ వివాదాలు సృష్టించారు. కుమార్తె వివాహం, కుమారుడి ఉన్నత చదువులు, ఇంటి పెద్ద గుండె శస్త్రచికిత్సకు వంటి అత్యవసర పరిస్థితుల్లో భూములు అమ్మలేకపోతున్నారు. రుణం కోసం బ్యాంకులు తనఖా పెట్టలేకపోతున్నట్టుగా రిజిస్ట్రేషన్ కూడా జరగడం లేదని ఇక్కడ మనం ప్రధాన విషయం మనం చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం రీసర్వే వల్ల ఎదురైన సమస్యలు గుర్తించింది. గత ఏడాది అక్టోబర్ 14 నుంచి నవంబర్ 25 వరకు నిర్వహించిన గ్రామ సదస్సుల్లో ఉభయ జిల్లాల్లో 10,000కు పైగా వినతులు అధికారులు అందుకున్నారు. తాజాగా మండలానికి 2 సర్వేలు రీసర్వే చేస్తూ ఉన్నారు. త్వరగా పరిష్కరించవలసిన అవసరము ఉందనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, పెరుమలలో నాకు 1.50 ఎకరాల భూమి ఉంది. రీసర్వే తర్వాత 12 సెంట్లు పెరిగింది. పక్క రైతు భూమి కలవడం వల్ల జాయింట్ MLBగా నమోదైంది. తల్లి సత్యవతమ్మ పేరిట 60 సెంట్లు, రీసర్వే తర్వాత సుమారుగా 12 సెంట్లు కలిసి వచ్చింది. ఈ రెండింటికి 1B రాక రుణాలు రెన్యువల్ చేయలేకపోతున్నాం అన్నట్టు తెల్ల మండలం ఉన్న అశోక్ కుమార్ ఇక్కడ మనం చెప్తూ ఉన్నారు. అలాగే ఒకసారి ప్రధానంగా 20 ఎకరాల మాయం అన్నట్టు బామిని మండలంలోని ఒక ముత్తాతల నుంచి 20 ఎకరాల భూమి ఉంది. వాటిని అన్ని దస్త్రాలు ఉన్నాయి. రీసర్వేలో 80 సెంట్లు చూపించారు. అది ప్రభుత్వ భూమి అంటూ పాస్ పుస్తకం ఇచ్చారు. పార్వతీపురం కలెక్టరేట్, పాలకొండ RTO, బామిని మండలం రెవెన్యూ కార్యాలయం చుట్టూ గత ఏడాదిన్నరది తిరుగుతున్న స్పందన లేదు. మిగిలిన 11.20 ఎకరాలు ఇతరుల పేర్ల మీద రాశారు. గతంలో బ్యాంకు నుంచి వ్యవసాయ రుణాలు తీసుకున్నాం, ఇప్పుడు రెన్యువల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. సర్వే అధికారులు అడిగితే రీసర్వేలో సరిచేస్తామని చెప్పుకుంటున్నారు. నిర్ధన అప్పలనాయుడు యొక్క రైతు యొక్క బామిని మండలం యొక్క ఆయన ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం, భూ యజమానులకైతే మాత్రము కొత్త చెక్కులు అయితే మాత్రం తీసుకువస్తుంది. అయితే ఈ కొత్త చెక్కులు అనేది ఇప్పుడే వస్తూ ఉన్నాయా? గత ప్రభుత్వంలో ఎందుకు జాప్యం జరిగింది? సరే, గత ప్రభుత్వంలో జరిగిన జాప్యానికి ఇప్పుడు మనం సవరించుకోలేమా? దీనికి ఉన్నతాధికారులు దీన్ని అంతు చిక్కలేనంత ఇది మాయాజాలమా?
కనీసం కూడాను ఎందుకు దీనిపై జాప్యం చేస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ఒక భూమి ఉండి కూడా రీసర్వేలో కూడా కొన్ని తప్పులు ఉంటే దాని సరిహద్దుల్లో దాని క్షణాలలో దాన్ని చేయవలసిన టెక్నాలజీ ఉంది, చేయవలసిన పని కూడా ఉంది. కానీ రెవెన్యూ యంత్రాంగం మాత్రం నిద్రపోతూనే ఉంటుంది. ఇదే ఒక ప్రజాప్రతినిధి కోసమైతే రాత్రికి రాత్రే 24 గంటల్లో ఇది మొత్తం కూడా ఆన్లైన్ అయిపోతూ ఉంటాయి. ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేసేసి పక్క బిల్డింగ్లు కూడా ఏర్పాటు అయిపోతూ ఉంటాయి. అది ఒక మనం ప్రతి ఒక్క దీంట్లో మనం చూస్తూనే ఉన్నాం. కానీ సామాన్యుడు ఒక రైతు తన పెళ్ళి తన కూతురు చేయాలన్నా, ఒక వైద్యం చేయించుకోవాలన్నా, ఒక బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలనుకున్నా దానికి 190 షాకులు చెప్తూ ఉంటారు రెవెన్యూ అధికారులు. ఇది మాత్రం ఇలాగనే ఉంటే మాత్రం ఖచ్చితంగా అధికారులు కూడా చాలా దెబ్బతీసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అన్నట్టుగా ఈ అంశంలో మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలోని బ్యాంకు యొక్క ప్రధాన విషయం చూద్దాం. లాభాల రైతులకు 1% డివిడెండ్ అన్నట్టు బ్యాంకు వచ్చిన లాభాల రైతులకు 1% డివిడెండ్గా ఇవ్వాలని నిర్ణయించినట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ DCCB ముఖ్య కార్యనిర్వాహక అధికారి CH ఉమామహేశ్వరరావు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుకు 22.79 కోట్లు లాభాలు వచ్చాయని, ఇందులో 7.8 కోట్లు నికర లాభం వస్తుందని అంచనా వేసినట్లు చెప్తూ ఉన్నారు. ఆడిట్ తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని, ఈ మొత్తంలో 1.32 కోట్లు బ్యాంకుల్లో సభ్యునిత అన్ని సొసైటీల్లో ఏ క్లాస్ సభ్యులకు డివిడెండ్ల కింద చెల్లిస్తామన్నారు. ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం లక్ష్యం ముగిసిన ఏడాదిలో సాధించిన ప్రగతిపై ఇక్కడ CEO మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. బ్యాంకు సుమారు 12 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఇందులో 8 కోట్లు మొండి బకాయిలు. రానున్న 3 నెలల్లో వీటి వసూలుపై ప్రత్యేక దృష్టి సాధిస్తాం. ప్రతి బ్రాంచ్ నుంచి 2 ఖాతాలకు చెందిన భూములకు వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటాం. గతంలో పోలిస్తే నికర ఆస్తులు తగ్గాయన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు CEO. అయితే ఇక్కడ DCCB ఇక్కడ CEO అయితే మాత్రం ముఖాముఖితో మాట్లాడుతున్నాడు మనకు తెలుస్తూ ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తానికైతే మాత్రము ఇది సహకార బ్యాంకులు అయితే మాత్రము ప్రజలకైతే మాత్రము 1B ఉంటే చాలు, దానికి ఖచ్చితంగా వాళ్ళకి ప్రధానంగా వ్యవసాయ రంగానికి ఒక పెద్దపీట వేస్తున్నట్టుగా ఇది తెలుస్తూ ఉంది. కానీ చాలా వరకు అయితే మాత్రం ఇప్పటికే చాలా మొండి బకాయిలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా వాటిపై యాక్షన్ కూడా తీసుకుంటామని ఇక్కడ CEO చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి బొబ్బిలి ఒక ప్రధాన విషయం చూద్దాం. ఇసుక తవ్వకాలతో బావురమంటున్నారు. కోతకు గురి పనిచేయని రెండో ఓటమిని మనం చూస్తూ ఉన్నాం. బొబ్బిలి పట్టణానికి తాగునీటి అందించే వేగవతిలో ఇసుక తవ్వి అడ్డు అదుపు లేకుండా తరలిస్తూ ఉన్నారు. ఈ ప్రభావం ప్రజలు దాహర్తి తీర్చే 4 ఓటుబావులపై పడుతూ ఉంది. నదిలోని 1 ఓటుబావి చుట్టూ ఇసుక కోతకు గురవడంతో సామర్థ్యం తగ్గిపోయింది. 10 లక్షల లీటర్లు పంపింగ్ చేయాల్సి ఉండగా ప్రస్తుతం 5 లక్షల లీటర్లు అవుతున్నట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. రెండో బావి కుంగిపోయింది. అందులో మోటార్లు పనిచేయక పంపింగ్ ఆగిపోయింది. దీనివల్ల 7 లక్షల కిలోమీటర్లు నీటి సామర్థ్యం పడిపోయింది. మిగిలిన 2 బావులు పనిచేస్తున్నా ఎప్పుడు కుంగిపోతాయో తెలియని పరిస్థితి. బొబ్బిలి పట్టణంలో ప్రజల అవసరాలకు రోజుకు 90 లక్షల లీటర్లు నీరు అవసరం కాగా ప్రస్తుతం 45 లక్షలు మాత్రమే పంపింగ్ అవుతుంది. దీంతో 2 రోజులు సరఫరా చేస్తున్నామన్నట్టుగా తెలుస్తూ ఉంది. చెక్ డ్యామ్ నిర్మిస్తాం, ప్రత్యామ్నాయం చూడకంటే తాగునీటి ఇబ్బందులు తీవ్ర రూపం దాలిస్తే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నదిలో తవ్వకాలకు అడ్డుకట్టు వేస్తూ ఇసుక దిగుకు కొట్టుకుపోకుండా చెక్ డ్యామ్ నిర్మిస్తామని DE కిరణ్ కుమార్ అయితే మాత్రం చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది బొబ్బిలి ప్రధాన అంశం. ఇసుక తవ్వకాలతో బావురమంటున్నాయని అంటూ ఇక్కడ నీటి బావులు అయితే మాత్రం చాలా పట్టణంలో అయితే మాత్రం బొబ్బిలి పట్టణంలో ఇక్కడ ఇక ముఠాదారులు అయితే మాత్రము కబ్జాదారులు అయితే మాత్రము ఇక్కడ చాలా వరకు అయితే మాత్రం రాత్రి పగలు అనుకుంటా ఎక్కడ పడితే అక్కడ ఇసుక తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల ఓటు బావులు దెబ్బతింటూ ఉన్నాయి. ఇక్కడ పట్టణంలో 90 లక్షల వరకు కూడా నీరు అవసరం, కనీసం 45 లక్షలే ఇస్తున్నా అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది. అయితే ఈ నీటి బావులు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఉన్న కోతకు గురై ఈ ఓటు బావులే పడిపోతే పూర్తిగా శిథిల వ్యవస్థకు వచ్చి కింద పడిపోతే ఇది కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు అయితే మాత్రం అప్రమత్తమయ్యి ఎక్కడ నీటి బావులకైతే ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సింది ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఒక బొబ్బిలి మండలంలో ఒక ప్రధాన అంశం చూద్దాం. అడగలేరని అలుసు మీ కష్టం ఎవరికి తెలుసునంటూ విద్యాలయాల్లో కానరాని తాగునీరు ఇళ్ల నుంచే తీసుకెళ్తున్న బాలలు. గత ప్రభుత్వ పాపం బడుల్లో విద్యార్థులు గొంతు ఎండేలా చేసింది. నాడు నేలలో ఏర్పాటు చేసిన RO ప్లాంట్లు పనిచేయడం లేదు. కొన్ని చోట్ల తరచూ మరామతులకు గురవుతూ ఉన్నాయి. బాగు చేసేందుకు సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో చాలామంది ఇళ్ల నుంచే తెచ్చుకుంటున్నారు. కొందరు సమీపంలో ఉన్న బోర్లు ఇతరత్ర వనరులను ఆశ్రయించాల్సి వస్తుంది. గత నెల 26 నుంచి నీటి గంట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒంటిపూట బడులు కావడంతో ఉదయం 3 సార్లు తాగేలా చూడాలి. కానీ నీరు అందుబాటులో లేకపోవడంతో అవస్థలు పడుతూ ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది.
అయితే 84 విద్యాలయాల్లో కూడా సమస్య. నాడు నేడులో భాగంగా 2020-21 నుంచి 2 విడతలుగా 1137 ఆర్ఓ ప్లాంట్లు వచ్చాయి. వీటిలో 1080 యంత్రాలను అమర్చారు. మిగిలిన చోట్ల బిగించలేదు. ప్రారంభమైన ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. అధికారికంగా 84 పాఠశాలల సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ప్రధాన ఉపాధ్యాయులు ఆన్లైన్లో నమోదు చేస్తే సంబంధిత కంపెనీ ప్రతినిధులు రావాలి, కానీ నెలల తరబడి స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ప్లాంట్లలో ఖరీదు కనిష్టంగా 20,000 నుంచి 5 లక్షల వరకు ఉంటాయి. 7 సంవత్సరాల వారంటీ కూడా ఉందన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ యాప్లో ప్రధాన ఉపాధ్యాయుల సమస్యలు తెలియజేస్తున్న కంపెనీలు ముందుకు రావడం లేదు. గతంలో బకాయిలు ఉన్నది తెలుస్తుంది. విద్యా సంస్థలు వచ్చిన ఫిర్యాదులో కొన్ని పరిష్కరించాం. కొన్ని విద్యాలయాలకు మెకానికల్కి వెళ్ళాలి, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని సూచించామన్నట్టు ఇక్కడ కార్యనిర్వాహక సత్యనారాయణ అయితే చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉందాం. ఇబ్బంది ఏం లేదు, మనకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ బడుగు బలహీన మైనార్టీ వర్గాలు అందరూ కూడా స్కూల్లో చదువుతారు కాబట్టి మనం చూస్తూనే ఉన్నాం. లక్షల రూపాయలతో గత ప్రభుత్వం చేసింది అని అంటున్నాం. ఇది పూర్తిగా పని చేయవా, లేకపోతే నీళ్ళు అనేవి దీనికి పనికిరావా? ఈ యంత్రాలు అనేవి ఇదేమైనా సరే అంతరిక్షంలో నుంచి వచ్చాయా? కనీసం కూడా పట్టించుకున్న వైనమైతే మనం స్కూల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దీన్ని అడిగేవారు లేరు, అడగలేరని అలుస్తూ మీ కష్టం ఎవరికో తెలుసు అంటూ ఇక్కడ మన ఇంటి వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు, మన పేద తరగతి వాళ్ళు ఈ స్కూల్లో చదువుతూ ఉన్నది. ఆర్ఓ ప్లాంట్లు దేనికి ఇచ్చారు? వాళ్ళ యొక్క ఆరోగ్యంగా వాళ్ళకి నీరు సదుపాయం అందించాలని గత ప్రభుత్వం చేస్తే ఇప్పుడు షాకులు కుంటి షాకులు చెప్తూ ఉన్నారు. దీనికి ఉపాధ్యాయులు, దీనికి రీసర్వే కూడా ఉంది. దీనికి కావాల్సిన సర్వీస్ కూడా అధికారికంగా వాళ్ళు రావాలి. కనీసం ఏంటంటే అదే మన ఇంట్లో ఒక ఉపాధ్యాయుడి ఇంట్లో ఒక చిన్నది ఏసీ బాగోపోతేనే 24 గంటల్లో ఇతర విద్యాలయాలు వదిలేసి తనామునకలైపోయి మనకు కావలసిన వాటి గురించి పరిగెత్తేసి ఆ టెక్నాలజీ ఈ టెక్నాలజీ మొత్తం సైట్లు మొత్తం కూడా వెచ్చించేసి మనం మరి రూల్స్ అన్నీ కూడా అప్పుడే వచ్చేస్తుంటాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలు కదా, అక్కడ అడిగేవారు ఎవరు ఉండరు కదా, అక్కడ తాగేది మన పిల్లలు కాదు కదా, అందుకు కదా ఈ అలుసు. దీన్ని ఎవరు పట్టించుకోవద్దు, వదిలేద్దాం, అందరము వదిలేద్దాం, పూర్తిగా వదిలేద్దాం, పాడైపోయినా వదిలేద్దాం. అడగొద్దు, అడిగితే నేరం. ఎందుకంటే పేద పిల్లలు కదా, ఖచ్చితంగా మారి పిల్లలకి ఇవ్వాల్సిన కనీస అవసరాల గురించి కూడా మాట్లాడకపోతే మనం దేనికి మన పిల్లలు అక్కడ వెళ్తూ ఉన్నారు. తల్లిదండ్రులు పేద పిల్లలు పూటకెళ్తే కానీ కూలి ఆడదు, ఆ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు. దాని గురించి కూడా మనం వెచ్చించకుండా కబుర్లు మనం చెప్తూ ఉన్నామంటే ఎంత హాస్యాస్పదంగా మనం ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఒకసారి మనం బలిజిపేటలో ఒక ప్రధాన చూద్దాం. నువ్వే దుఃఖం అనుకుంటున్నాం, ఇంటి దిక్కునే తీసుకెళ్లిపోయావన్నట్టు భర్త కుమారుడు మృతదేహాల వద్ద రోధిస్తున్న భవానీ ప్రమాదానికి గురైన ఆటో గుమిగూడిన ప్రజలు. ఆటో నడవనిదే రోజు గడవని పరిస్థితి వారిది. 10 ఏళ్ళుగా అదే పనిగా ఆటోను దైవంగా భావిస్తూ ఉన్నాడు యజమాని. తమ ఇంటిని అమ్మవారి జాతర తెల్లారగానే కుమారుడితో కలిసి ఆ 3 చక్రాల వాహనంలో బయలుదేరాడు. దైవాన్ని దర్శించుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో బస్సు మృత్యు రూపంలో అడ్డు తగిలింది. తండ్రితో పాటు కుమారుని తను తీసుకెళ్ళిపోయిన కుటుంబాన్ని రోజున పడేసింది అన్నట్టు ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం. ఇంటి పెద్ద ఇక్కడ మృత్యువుకి తీసుకెళ్ళిపోయినట్టుగా మనం ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం. రోడ్డు సమయంలో వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా సరే ఎదురొచ్చే వాళ్ళు కూడాను అప్రమత్తంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మన ఇంటి దగ్గర మన కుటుంబం మన గురించి ఎదురు చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడాను మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలాగే ఎదుటివారు కూడా ప్రతి ఒక్కరు కూడాను ఎదుటివారు వచ్చే వరకు కొన్ని ఆశ లేకపోవచ్చేమో కుటుంబాల పైన, వాళ్ళ కుటుంబాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి వీటిపైన మాత్రం మనం వెళ్ళేటప్పుడు వాహనాలు వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించకపోతే ఇలాంటి కుటుంబ రోదనైతే మాత్రం ఎవరో తీర్చలేదు. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.